స్కామ్లు జరుగుతాయి. సో ట్రస్టెడ్ సోర్స్ పట్టుకొని డబ్బులు పే చేస్తారు. సో పే చేసిన తర్వాత ఏమవుతుంది, కొంతమంది ఏమో వర్కౌట్ అవుతాయి. ఏంటి, వాళ్ళు కాస్ ఇస్తారు, స్పాన్సర్షిప్కి అప్లై చేసేస్తే సో వాళ్ళకి స్పాన్సర్షిప్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జస్ట్ పేరోల్ రన్ చేస్తారు, మంత్లీ శాలరీ ఇచ్చి మళ్ళీ 10 డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే పర్ మంత్ ఎవ్రీ మంత్ 1 lakh ట్యాక్స్ పే చేస్తారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయడానికి, పేరోల్ రన్ చేయడానికి ఈ వీసా విషయంలో ఆల్మోస్ట్ 200 pounds అంటే ఆల్మోస్ట్ 1,20,000 pounds ఎంప్లాయర్స్కి ఇస్తారు. ఇలాంటి ఫేక్ వీసాస్ చాలా రన్ అవుతున్నాయి యూకేలో. అది చాలామందికి తెలియదు, ఇంటర్నల్గా తెలుసు, యూకేలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఒకరైతే నాకు తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ 15,000 pounds పే చేసి బ్యాక్ కలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఇండియా రాలేక, వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ లేక, ఇప్పుడు ఈ 2 years 3 years కష్టపడే డబ్బులు ఉంటాయి కదా, ఈ 4 years కష్టపడే డబ్బులన్నీ వీసా కోసం పెట్టేస్తారు. లేకుంటే లోన్స్ వస్తాయి, క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే ఆ లోన్స్ ఆ వీసాకి పెట్టేస్తారు. వీసాకి పెట్టేసి అక్కడే ఉండడానికి ట్రై చేస్తారు అనమాట. మళ్ళీ కష్టాలు నెక్స్ట్ 5 years.